from Srimad Bhagavatam, Canto 11, Chapter 19, Adhyatmika Jnana Siddhi, verse Sankhya, last 40 to 45, last verses for this 19th chapter. రేపటి నుంచి 20వ అధ్యాయం. భగోమా ఐశ్వరో భావో లాభో మద్భక్తిరుత్తమ విద్యాత్మని విదాబాదో జుగుస్స హిరేర కర్మసు శ్రీర్గుణ నైరపేక్షాద్య సుఖం దుఃఖ సుఖాత్యయో దుఃఖం కామ సుఖాపేక్ష పండితో బంధమోక్షవిత్ మూర్ఖో దేహాద్య హంబుద్ధి స్పంద మన్నిగ స్మృత ఉత్సద చిత్త విక్షేప స్వర్గసత్వ గుణోదయ నరకస్తమ ఉన్నాహో బంధుర్ గురురహం సఖే గృహం శరీరం మానుష్యం గుణాఢ్యో అడ్య ఉచ్యతే దరిద్రోయస్వ సంతుష్ట కృపణో యో అజితేంద్రియ గుణేశసక్త ధీరీసో గుణసంగో విపర్యయ ఏత ఉద్ధవతే ప్రశ్న సర్వే సాధు నిరూపితం కిం వర్ణితేన బహున లక్షణం గుణదోషయో గుణదోష దృశిర్దోష గుణస్థు భయవర్జిత. అనువాదం తాత్పర్యం శ్రీల ప్రభుపాదికి. దేవదేవునిగా నా భావమే నిజమైన ఐశ్వర్యము. కనుక ఎవరికైనా కూడా ఆత్మజ్ఞానం ఉన్నట్లయితే దాన్ని విజ్ఞానంగా సాధన చేస్తూ దాన్ని అనుభవగమ్యం అనుభవపూర్వకంగా పొందినట్లయితే దాన్ని ఆధ్యాత్మిక జ్ఞాన సిద్ధి అంటారు. అటువంటి వాళ్ళు మామూలుగా ఐశ్వర్యం అనే శబ్దం అందరూ వాడతారు. వాళ్ళు ఎంతో ఐశ్వర్యవంతులు అంటాం కదా. అంటే దాని ఉద్దేశం వాళ్ళకి బాగా డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. కానీ అదంతా కూడా మనల్ని ముంచేటువంటి పని. అది ఇది ఈ సంసారంలో దేవుడి సొమ్ము నాది అనుకుంటే అది నిజమైన ఐశ్వర్యం కాదు. చైతన్య మహాప్రభు జీవితంలో ఒకసారి బాగా చైతన్య మహాప్రభు ఆయన రోజు కూడా మంచి బ్రాహ్మణ కుటుంబాల్లో వాళ్ళు భోజనానికి పిలిచేవాళ్ళు. భిక్ష, ఈరోజు మా ఇంట్లో భిక్షకు రండి, మా ఇంట్లో భిక్షకు రండి. బ్రాహ్మణులు, సన్యాసులు, బ్రహ్మచారులు వీళ్ళందరినీ వీళ్ళకి భిక్షకి పిలుస్తారు. పిలిచి వాళ్ళు సేవ చేసుకుంటారు. అంటే చైతన్య మహాప్రభు ఆయన్ని ఎవరు పిలవరు భిక్షగా ఆయన చూడంగానే మా ఇంటికి రావాలని, మా ఇంటికి అంటే ఒక దరిద్రుడికి, ఎవరికైతే కేవలం ఒక గుడిసె ఉంది, ఇట్లా ఏమీ లేవు, ఉన్నదేదో, కానీ ఆయన తన ఇంటికి పిలుచుకోవాలని అప్పుడు పాఠం నేర్పించడానికి ఆయన సెక్రటరీ స్వరూప్ దామోదర్, చైతన్య మహాప్రభు సెక్రటరీ ఎవరు? స్వరూప్ దామోదర్ ఎవరు? కృష్ణలీల ఎవరు? స్వరూప్ దామోదర్ లలితా సఖి. రమానందరాయ్ వచ్చి విశాఖ. రమానందరాయ్ కృష్ణలీలలో విశాఖ సఖి,
చైతన్య మహాప్రభు లీలల్లో రమానందరాయ అనే పేరుతో వస్తుంది. అలాగే స్వరూప్ దామోదర్, లలితా సఖి స్వరూప్ దామోదర్ అనే పేరుతో వస్తుంది. రాధారాణి ఆమె పేరుతో వస్తుంది. మనం చెప్పాము మీకు మైసూర్లో వాళ్ళు విగ్రహాల్ని ఆహ్వానిస్తున్నారు. దాన్ని అంటారు గదాయ్ గౌరచంద్ర విగ్రహాలు. గదాయ్ అంటే రాధారాణి, గౌరచంద్రుడు అంటే కృష్ణుడు, రాధాకృష్ణుడు. కానీ కలికాలంలో వాళ్ళు గదాయ్ గౌరచంద్ర లేదా గౌర గదాయి చంద్ర. రాధారాణికి కూడా చంద్ర. ఎవరి అందమైతే తరగదో, ఎవరి అందమైతే ఎప్పుడు పెరుగుతూ ఉంటుందో అటువంటి వాళ్ళకి చంద్ర. రామచంద్రుడు, కృష్ణచంద్రుడు. రామచంద్రుడు అంటే ఎప్పుడు కూడా అందం తరగనటువంటి, ఎప్పుడు పెరుగుతూ ఉండేటువంటి అందం ఉండేవాడు రామచంద్రుడు. లేదా ఎవరిని దర్శించుకుంటే మనలో ఉండేటువంటి కామాగ్ని, ద్వేషాగ్ని, క్రోధాగ్ని, ఈర్ష్యాగ్ని, ఈ అగ్గులన్నీ కూడా ఎవరిని దర్శనం చేసుకుంటే శమిస్తాయో, శమించడం. అదే మనం ఇంద్రియాలని దమనం చేయడం అంటారు. ఇంద్రియాలను అదుపు చేసుకోవడానికి ఇంద్రియ దమనము, మనోశమనము, మనస్సుని శమించి చేసుకోవడం. సో ఆయన రామచంద్రుడిని, కృష్ణచంద్రుడిని, బృందావన చంద్రుడు, మాయాపూర్ చంద్రుడు. మాయాపూర్ చంద్రుడు ఎవరు? చైతన్య మహాప్రభు. నిత్యానంద వారు కాదు ఆయన కూడా దేవుడి అవతారాలన్నీ కూడా చంద్రుడు అనే పేరు వాడచ్చు. నిత్యానంద చంద్రుడు, అద్వైత చంద్రుడు. జయ జయ శ్రీ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత చంద్ర జయ. ముగ్గురికి చంద్ర వస్తున్నాయి అంటే గౌరచంద్ర, నిత్యాయ చంద్ర, అద్వైత చంద్ర. జయ జయ శ్రీ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. ముగ్గురికి ఇంకోళ్ళు కూడా చెప్పాం. ఎవరు? గదాధరుడు, గదాయి చంద్ర, గౌరచంద్ర, గదాయి చంద్ర. అంటే నలుగురు కూడా భగవంతుడి యొక్క ప్రత్యక్ష రూపాలు కాబట్టి చంద్ర అనేటువంటి పదం. ఇక్కడ దేవదేవునిగా నా భావమే ఆత్మకి సంసారంలో ఏదయ్యా సంపద అంటే అది కృష్ణ కథ, కృష్ణనామం. ఎవరైతే కృష్ణ కథ, కృష్ణనామాన్ని బాగా తీసుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళు ఎంతో ఐశ్వర్యవంతులు. అంటే వాళ్ళు చాలా సుఖంగా ఉంటారు. వాళ్ళకి కావాల్సినటువంటివి కూడా వేరుగా వాళ్ళు ప్రయత్నం చేయక్కర్లా. ఎవరైతే కృష్ణ కథ, కృష్ణనామాన్ని బాగా సంపాదించుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళకి తిండి తిప్పలాన ఇబ్బంది పడుతుంది, ప్రశ్నే లేదు కదా. దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ ఇవన్నీ కూడా వెనకాల వస్తూ ఉంటాయి. దేవదేవుని నా అంటే భౌతిక ఆధ్యాత్మిక సంపదలన్నీ కూడా ఒకరి దగ్గర, ఎవరి దగ్గరైనా భౌతిక సంపదలు ఉండొచ్చు, కానీ వాడు దరిద్రంలో ఉన్నట్టే. ఎందుకంటే అతను ఆనందాన్ని పొందటం లేదు కాబట్టి. దేవదేవునిగా నా భావమే. ఎవడైతే నన్ను దేవదేవునిగా తెలుసుకుంటాడో, భావం అంటే అటాచ్మెంట్, భక్తి భావేన. ఇందాక కూడా చదివాం కదా. హరివసత్ర ఎత్ర భాగవతాజన గాయంతి భక్తి భావేన.
ఇక్కడ కూడా భావం, ఈ భావం అనే శబ్దం కూడా చాలా చోట్ల వస్తూ ఉంటుంది. అంటే సాధన, సాధన భక్తి, అది దాటితే వచ్చేటువంటి భావభక్తి. సాధన చేసి మన అనర్థాలన్నీ తొలగిపోతే అప్పుడు ఇంకా మనం భగవంతుని వదిలిపెట్టలేము, వదిలిపెట్టదలుచుకోము. ఎప్పుడు దేవుడి ముందుకు వెళ్ళినప్పుడల్లా ఏం ప్రార్థన చేయాలా? ఏం ప్రార్థన? నా ధనం నా జనం నా సుందరే కవితం వా జగదీశ కామయే మమ జన్మని జన్మని ఈశ్వరే భవతద్భక్తి ఆహితుకి. కాబట్టి ఎప్పుడు దేవుడి ముందుకు వెళ్ళినా అందరం పోతూ ఉంటాం. మనకి దేవుడిని ఏం అడగాలో తెలిసి ఉండాలి. కామాక్షం ఏం అడుగుతున్నారు దేవుడి దగ్గరికి? నేను నిలబడుతూ ఉంటారు, ఏం అడుగుతూ ఉంటారు? ఏం అడుగుతున్నారు ఆయన? దేవుడి ముందుకు వస్తున్నారు, అందరం దేవుడి దగ్గరికి వస్తున్నాం. అన్ని తప్పులే చేస్తూ ఉంటారే. మరి ఈ జన్మలో మళ్ళీ చేస్తున్నారు కదా, పూర్వ జన్మలో తెలుసో తెలియక ఇప్పుడు అది ఎట్లా ఉందంటే చెరువులో మునిగి రావడం, మళ్ళీ దుమ్ము పోసుకోవడం, మళ్ళీ దుమ్ము పోసుకోవడం. ఎన్నిసార్లు సారీ, ఇంక బతుకంతా సారీతోనే గడిచిపోయి భావం ఎప్పుడు కలుగుతుంది? అది భగవంతుని భక్తి అడగాల. భక్తి చేస్తామంటే ఈ సారీలు చెప్పుకోవడం దాని అంతా అదే పోతుంది. అంటే భక్తి చేస్తామంటే తప్పులు చేయడానికి సమయం ఉండదు. రోజంతా భక్తి చేస్తామంటే నో ఆర్గ్యుమెంట్స్. అదే నేర్చుకోండి. సారీ అంటామండి, ఇంక బతుకంతా సారీ. దాని బదులు హరే కృష్ణ అంటాం. మేలు దేవుడి ముందుకెళ్ళి హరే కృష్ణ అంటామండి. సారీ ఏంది? సారీ చెప్పుకునే అంత పాడు పనులు ఎందుకు చేయాలి? అలాగే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు డబ్బులు ఇయ్యమాకండి, నాకు ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళకి మగవాడి మీద ప్రేమ, మగవాళ్ళకి ఆడవాళ్ళకి, నాకు మనసు అడుగుని మాకండి. నదనం నజనం అందరి పేరు ప్రతిష్టకి, అంటే అహంకారం, పేరు ప్రతిష్టలు నాకు కావాలా. అంటే పేరు ప్రతిష్టలు వద్దు నాకు, అందమైన స్త్రీలు వద్దు నాకు, ధనం వద్దు. ఇంకేం కావాలా? పునర్జన్మ కావాలా, మళ్ళీ జన్మలు కావాలా? అది కూడా ఆయన అంటాడు, నేను జన్మరాహిత్య అని కూడా అడగటం లేదు. జన్మరాహిత్యం ఎన్ని జన్మలైనా ఇవ్వండి. కొంతమంది ఇక్కడ ఉండేవాళ్ళు ఈ శారద మేము పోతా బస్ ఇంకా వద్దు సార్ జన్మలు అంటారా ఏంది? ఏమంటారు మరి? అది ఆయన ఇష్టం. భక్తులు ఆయన మీద వదిలిపెడతారు. భక్తులు దేవుడిని ఎందుకు వచ్చింది సార్ ఈ జన్మలు అని మళ్ళీ ఈ దుఃఖాలు వద్దు సార్ అని తెలియదేంది. మీరు అడగాల్సింది భక్తి. ఆ జన్మలు ఎన్ని చేయాలా, ఎప్పుడు ఆపు చేయాలా అంతా ఆయన చూసుకుంటాడు. ఆయన చెప్పక్కర్లా, నాకు జీవితం అంటే విసుగొచ్చింది, ఈ జన్మలో నన్ను పిలిచేయండి మీరు. దేవదేవునిగా నా భావమే నిజమైన ఐశ్వర్యము. కాబట్టి ఎవరికైతే కృష్ణుడు రోజులో ఎంత ఎక్కువ సమయం గుర్తొస్తూ ఉంటాడో వాళ్ళంతా ఐశ్వర్యవంతులు. 2 గంటలు దేవుడు గుర్తొస్తున్నాడు, 22 గంటలు దేవుడిని మర్చిపోతున్నాం. 8 గంటలు దేవుడు గుర్తొస్తున్నాడు, 16 గంటలు మర్చిపోతున్నాము. 12 గంటలు గుర్తొస్తున్నాడు, 12 గంటలు మర్చిపోతున్నాము. నిద్రలో అందరూ మర్చిపోతారు కదా. కానీ దేవుడికి కృష్ణుడు కళ్ళు వస్తున్నాయని మీకు నిద్రలో. కృష్ణుడు గౌరంగ మహాప్రభు పిడకలు
పేడకళ్ళు పిడకల కళ్ళు. అవి మనకి కళల్లో మనం మందిరంలో ఏదో సేవ చేస్తున్నట్టుగా, కూరగాయలు తరుగుతున్నట్టు, పూలు కుడుతున్నట్టు, కళ్ళు మందిరం క్లీన్ చేస్తున్నట్టు, పాటలు పాడుతున్నట్టు, ఏదో పండగ మన నగర కీర్తనలు పోయినట్టు ఆ కళ్ళు వస్తే అవి మీరు భక్తిలో ఉన్నట్టు లెక్క. నిద్రపోగానే మన కూతురు కళ్ళలోకి వస్తుంది, మనవాడి కళ్ళలోకి వస్తుంది, అది అమ్మ కళ్ళలోకి వస్తుంది. పోయింది. ఇంకా మనం ఇంకా వెనకాలే ఉన్నాం. ఇన్నేళ్ళు భజన చేసినా ఇంకా ఆ కళ్ళే మనకు గుర్తొస్తున్నాయి. ఆ కళ్ళే వస్తున్నాయి అంటే లేదా ఏమన్నట్టుగా పీడకళ్ళు, పనికి మాలిన కళ్ళు, ఏదేదో అర్థం లేకుండా శవాలను పట్టుకుపోవడం, ఇట్లాంటి కళ్ళు. దాని ద్వారానే నేను షడ్ విభూతులను ప్రదర్శించదును. ఎవరైతే బాగా భగవంతుని పట్టు కూర్చుంటారో షడ్ విభూతులు, భగవంతుడు అక్కడ అన్ని చక్కర్లు కొట్టిస్తాడంట. దాని ద్వారా నేను అన్ని ఐశ్వర్యాల్ని, అంటే మనకి పలుకుబడి వస్తుంది, మనకి బుద్ధి వస్తుంది, మనకి ఆరోగ్యం బాగుపడుతుంది. భగవన్నామం జపం చేస్తుంటే ఆరోగ్యం బాగుపడుతుంది. భగవన్నామం జపం చేస్తుంటే మనకి తెలివితేటలు వస్తాయి. భగవన్నామం జపం చేస్తుంటే మనకి పరువు ప్రతిష్టలు కలుగుతాయి. భగవన్నామం జపం చేస్తుంటే మన దగ్గరికి డబ్బులు వస్తాయి. భగవన్నామం జపం చేస్తుంటే అన్నీ ఉన్నా కూడా మనకి పొగరు అనేది ఉండదు. మనకి నేను అన్ని దేవుడు ఇస్తున్నాను తెలుస్తుంది కాబట్టి భగవన్నామం జపం చేస్తున్నాడు. ప్రభుపాద ఓ అని భక్తి చేస్తున్నాడు, ఆయన వెనక అన్నీ వస్తున్నాయి. ఆయనకి తెలుసు భగవన్నామం వదిలిపెడితే ఆయన వెనక్కి వెళ్ళిపోతాయి. భగవన్నామం వదిలిపెడితే అన్నీ ఒకటి అన్నీ వెళ్ళిపోతాయి. భగవన్నామం దగ్గర ఉంటే అప్పుడు మీకు తెలుస్తుంది ఇవన్నీ నా గొప్పతనం కాదు, ఇవన్నీ భగవన్నామం వల్ల భగవంతుడు ఆయన సేవ కోసం ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి దాని ద్వారానే నేను 6 విభూతులు ఈ ప్రపంచంలో ఎక్కడైనా మనకి ఆకర్షణ కలుగుతుందంటే ఈ 6 ఏదో ఉండుంటుంది అక్కడ. మనకి ప్రభుపాద అంటే ఆకర్షణ ఏమి, ఎందుకంటే ఆయన యొక్క వైరాగ్యం, ఆయన అన్నీ దొరుకుతున్నా కూడా కేవలం భగవంతుడు వెనకాల పడిపోతున్నాడు. ఆయన ఆగటం లేదు. ఇవన్నీ చూసుకోవడానికి ఆయన భజనలు ఇవన్నీ వెనకాల వస్తున్నాయి. అంటే ఆశ్చర్యకరం. జనాలంతా కూడా సంపదలు దొరికితే వాళ్ళు ఆగిపోతారు, వాటికి అటాచ్ అయిపోతారు. కానీ ప్రభుపాద ఇక్కడ కృష్ణ భావమే ప్రభుపాదుల వారి నిజమైన ఐశ్వర్యం. అందుకే ఆయనకి చావు భయం లేదు. చనిపోయేప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఆయన కృష్ణుడి సేవ గురించి, కృష్ణతత్వం గురించి. ప్రభుపాద డెత్ బెడ్ మీద, ఆయన మరణశయ్య మీద ఉన్నప్పుడు మీరంతా కూడా మాయలో పడమాకండి, నేను చేసింది చెడగొట్టమాకండి, దాన్ని పెంచలేకపోతే ఇట్లా మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన తన ఆరోగ్యం గురించి, నేను పోతే ఎక్కడికి పోతా, ఆయన కృష్ణుడి సేవ గురించి. పుస్తకాల వితరణ బాగా గట్టిగానే చేస్తున్నారు అని అడుగుతున్నాడు ఆయన. ఆయన చనిపోయే మనిషి ఏం అడుగుతున్నాడు? ఆయన మామూలుగా చావు భయం కలిగితే గొంతు పూడిపోతుంది, నోటి మాట రాదు మనకి. లేదా కొంతమంది అపస్మారకనికి వెళ్ళిపోతారు. లక్ష్మణ్ చూసాక చనిపోవడం లేదు, పర్వాలేదు, కొద్ది క్షణాల్లో పోయింది కదా, అంత చూడలేదు. కొంతమంది అన్కాన్షియస్ అయిపోతారు. యమదూతలు చూడగానే వాళ్ళకి ఆ భయంతో
అట్లాంటి భయంకరమైన వ్యక్తిని ఎప్పుడు చూస్తున్నాం. ఇట్లా పళ్ళు బయటకు వచ్చి భయంకరంగా ఉండి కళ్ళు ఎర్రగా ఉంటూ నల్లగా శరీరం ఉండి అట్లా అమ్మ నా ప్రాణాలు తీయడానికి వచ్చాడని తెలిసిపోతుంది మనకి. అప్పుడు మనకు కాస్త షాక్ అనగానే మనం అపస్మారకంలోకి వెళ్ళిపోతాం. స్పృహ తప్పిపోతుంది మనకి. లేదా మనకి భయంతో గొంతు పూడిపోతుంది, మాట్లాడాలనుకున్న మాటలు రావు చూస్తూ ఈ రకంగా. లేదా కొంతమంది బెడ్లోనే ఒంటేలు పెంట భయం కొద్ది ఒళ్ళు అదుపు తప్పి అన్నీ కింద నుంచి ఎన్ని వచ్చేస్తాయి బయటికి. అంటే నా ఎడ భక్తియే జీవితం ఉన్నది పరమ లాభం. ఏది ఇచ్చేసినా దానికి బదులుగా మనం భక్తి పరమ లాభం. ఎవరితో సంబంధాలు పెట్టుకున్నా ఏంటో డబ్బులు ఖర్చు పెట్టచ్చు, దరిద్రుల మీద డబ్బు ఖర్చు పెట్టచ్చు, కానీ భక్తి ఏమైనా కలుగుతుందా? మనం భక్తులు చెప్పినట్టు డబ్బు ఖర్చు పెడతాం, భక్తులు చెప్పినట్టు డబ్బు ఖర్చు పెడతాం. అప్పుడు వెంటనే మనకు భక్తి కలుగుతుంది. భక్తులకు తెలుసు ఎవరికి. వాళ్ళు పాటలు పాడుతూ ఉంటాం, భక్తులు చెప్పినట్టు పాడినట్లయితే వెంటనే మనకి పరమ లాభం భక్తి. అది ఏం చేస్తున్నా కూడా మన భక్తి పెరుగుతుందా లేదా, లేకపోతే మనకి నిజమైనటువంటి లాభం సమకూరటం. ఆత్మయందు విద్యాపూర్వకము ద్వైత భావన, నశింపజేయనది విద్య. అది భగవద్గీత చదవడం విద్య. మనం బీటెక్ ఎంటెక్ పుస్తకాలు చదివితే శరీరం కాదు ఆత్మ అనేది అని తెలియదు మనకి. భగవద్గీత చదివితే భాగవతం అయితే అంటే అంత ఆత్మవిద్య. గీతా భాగవతం అమల పురాణం, శ్రీమద్ భాగవత పురాణం అమలం. భాగవతంలో కేవలం శరీరాన్ని ఎలా వదిలించుకోవాలా, ఎలా కృష్ణుని ఎలా పొందాలా, ఆత్మ శరీరాన్ని ఎలా వదిలించుకోవాలా. భగవద్గీత కూడా అంతే కదా. భగవద్గీత ఈ 3 గుణాల ప్రభావం నుంచి ఎలా బయటపడాలా, మనం మనస్సు ప్రభావం నుంచి ఎలా బయటపడాలా, ఇంద్రియాల ప్రభావం నుంచి ఎలా బయటపడాలా, ఈ శరీర భ్రాంతి నుంచి ఎలా బయటపడాలా. అంటే నిజమైనటువంటి విద్య అంటే భగవద్గీత, భాగవతం. వాన వస్తుందా చెప్దాం. అక్కడ లైట్లు వెలుగుతూనే ఉన్నాయి కదా, ఇక్కడ జరిగిన అడుగు ఈ బోర్డులోనే ప్రాబ్లం. తర్వాత అకార్యముల ఎడ చేయకూడని పనులు. అకార్యం అంటే సకార్యము, అకార్యం, శుభకార్యము, అశుభకార్యం. అకార్యం అశుభ కార్యాల వైపు మనసు పోకుండా ఉండడమే నిజమైన నమ్రత. మనకి భగవంతుడు అంటే భయం ఉంటే, మనకి పెద్దవాళ్ళు అంటే భయం ఉంటే, పాపపు చేయకూడనటువంటి అది నమ్రత. పైకి నమ్రత, కానీ మన స్వతంత్రమైన ఆలోచనలు మనకి నమ్రత లేనట్టు లెక్క. అనాసక్తి వంటి సద్గుణములను కలిగి ఉండట సౌందర్యము. ఇక్కడ అందరూ కూడా పొద్దున్న నిద్ర లేవగానే వాళ్ళ మొహాలు చూసుకుంటూ ఉంటారు కదా. మొహాలు చూసుకుని ఎట్లా ఉన్నాం ఈరోజు. కానీ ఆయన చెబుతుంది సద్గుణాలని కలిగి ఉండడం. మనం అద్దంలో చర్మ సౌందర్యాన్ని వెతుక్కోవడం కాకుండా ఎవరైతే ఆత్మ సౌందర్యం నిజమైన సౌందర్యం అంటే అన్ని మంచి దయాగుణము, మనకి క్షమాగుణము,
దాన గుణము, సహన గుణము, ఇటువంటి గుణాలన్నీ అనాసక్తి వంటి అనాసక్తి లేనప్పుడు, ఆసక్తి లేనప్పుడు ఇటువంటి గుణాలు వస్తాయి కదా. ఆసక్తి ఉంటే మనకి లోభము, కామము, క్రోధము, ఈర్ష్య. ఆసక్తి లేనట్టయితే మనలో అన్ని మంచి గుణాలు కలిగి ఉండుటే సౌందర్యం. బట్ ఇక్కడ ఐశ్వర్యం ఏంది, సౌందర్యం ఏంది? నేను బజార్లో పోతూ ఉంటాను, నేను మార్నింగ్ వాకింగ్కి పోతే అంటే ఎక్కడ చూసినా కూడా ఉమెన్స్ సెలూన్, మెన్స్ సెలూన్ అంటే కూడా వాళ్ళు అందరూ కూడా వెళ్ళి నేను బాగా కనిపించేట్టుగా ఉండడానికి వందలు ఖర్చు పెట్టి ముసలాళ్ళు అయిపోతున్నా కూడా పోయేసి ఎందుకు పూజించుకొని ఎందుకు రాయించుకొని నేను బాగానే కనబడుతున్నాను. ఎవరి కోసం? జనాలంతా ఒక ఆయన 70 ఏళ్ళు ఆయన బాగా నల్లగా రంగు వేసుకున్నాడు. ఏమంటే నా పెళ్ళం ఒప్పుకోవట్లేదండి. ఆ పెళ్ళం మీ జుట్టు తెల్లగా కనబడితే నాకు నామోషిగా ఉంది. అదేంది ముసలితనం తప్పించుకోగలరా అయింది. ఆడవాళ్ళు అట్లా కూడా డిమాండ్ చేస్తారు అయింది భర్తల్ని, మీ జుట్టు నల్లగా ఉండాలి, చచ్చేదాకా మీ జుట్టు నల్లగా ఉండాలి. మా ఆయన ఏం చేస్తాడు, జుట్టు నల్లగొట్టాడు. అంటే ఇవన్నీ కూడా సౌందర్యం కాదు. అనాసక్తి, డోంట్ కేర్. ఈ శరీరం గురించి ఎక్కువ పట్టించుకోమాకండి. అంటే అప్పుడు మనకి సౌందర్యం లేనట్టు లెక్క. ఆత్మ సౌందర్యం ఉన్నవాళ్ళు వాళ్ళ కళ్ళు తెరుచుకుంటాయి. ఈ శరీర సౌందర్యం అనేటువంటిది వీలయ్యే పని కాదు. భౌతిక సుఖ దుఃఖాలను అధిగమించుట నిజమైన సుఖము. భాగవతంలో వస్తుంది, ఎవడైతే సుఖాన్ని వెతకటం లేదో వాడు సుఖపడతాడని. అదేంది భాగవతంలో, ఎవరైతే సుఖాలను వెతకటం లేదో వాళ్ళు సుఖపడతారంట. అంటే సుఖపడడానికి వెతకడం అంటే బయట బాగా గొడ్డులాగా పనిచేయడం, ఈరోజు రాత్రిలో బుక్ పోవాలా, ఈ సినిమా ఎప్పుడు మీరు సుఖపడే అవకాశం లేదు. ఇవన్నీ వదిలిపారేస్తే నాకు ఆ డబ్బులు వద్దు, ఈ బయట ప్రపంచంలో దొరికే ఆ సుఖాలు అక్కర్లేదు అంటే ప్రశాంతంగా అతను ఆత్మానందాన్ని పొందగలుగుతాడు. అందరూ వదిలిపెట్టరు కదా. ఎవరికైతే ఈ సుఖం దొరుకుతుందో అటువంటి వాడే భౌతిక సుఖాలని వదిలిపెట్టగలుగుతాడు. కాబట్టి ఇక్కడ నిజమైన సుఖం అంటే ఏం చెబుతున్నాడు ఇక్కడ, భౌతిక సుఖ దుఃఖాలను అధిగమించడం. కాబట్టి మనం భౌతిక దుఃఖాలు వద్దు, భౌతిక సుఖాలు కావాలా, అప్పుడు మీకు ఆధ్యాత్మిక సుఖం కలగదు. నాకు భౌతిక దుఃఖాలు వద్దు, నాకు భౌతిక సుఖాలు రెండూ వద్దు. అటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక సుఖాన్ని, మైథున సుఖంలో చిక్కుబడితే నిజమైన దుఃఖం. ఎప్పుడైతే జీవితం ఆడవాళ్ళతో ఇరుక్కుంటుందో మనిషి, అప్పుడు నిజమైన దుఃఖం ప్రారంభమవుతుందండి జీవితంలో. ఉద్ధవుడు మగవాడు కాబట్టి కృష్ణుడు ఎప్పుడైతే ఆయన చెబుతున్నాడు మైథున సుఖం, దానిలో చిక్కుబడితే నిజమైన దుఃఖం. అంటే ఆడవాళ్ళు మగవాళ్ళతో ఇరుక్కోవడం, మగవాళ్ళు ఆడవాళ్ళతో ఇరుక్కోవడం ఎంత కూడా ప్రభుపాద అన్నాడు, ఆడవాళ్ళు బాగుంటారు, మగవాళ్ళు బాగుంటారు. ఆడవాళ్ళు మగవాళ్ళు ఒక చోట చేరతారు, అంతా కమ్ము కొట్టి అంత పాడైపోతాయి. ఆడవాళ్ళకి ఆడవాళ్ళు ఉంటుంటే పర్వాలేదు, మగవాళ్ళు ఎప్పుడైతే వీళ్ళ ప్రేమలు కలిగి ఇట ప్రారంభం అంతా కూడా నాశనం అయిపోతుంది. కాబట్టి ఈ సంసారం అంతా కూడా ఆడ మగ ఎప్పుడు దాకా మనం ఈ సంబంధంలో నా కుటుంబం, మా ఆయన, ఈ రకంగా ఉంటాం, మనం దుఃఖాలకు తయారవుతున్నాం. బంధ విముక్తి విధానము ఎరిగిన వాడే పండితుడు.
పండితుడు అంటే పిహెచ్డి చేసినాడు కాదు, పండితుడు అంటే నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నవాడు కాదు. ఎవడైతే ఈ సంసార బంధాలను తగ్గొట్టుకుని ఎవడైతే పారిపోగలడో, వెళ్ళిపోగలడో అంటే వాడు నిజమైన పండితుడు. అంటే ఇదంతా కూడా పనికిమాల వాళ్ళు పొగిడేటువంటి చదువులు. మా అబ్బాయికి పిహెచ్డి అయిపోయింది సార్ అంటే మా అబ్బాయి పెద్ద సుంట అయ్యాడు సార్ అంటే దాని అర్థం మా అబ్బాయి భగవద్గీత నేర్చుకున్నాడంటే అది నిజంగా సంతోషపడాల్సిన విషయం. అది కాదు అడిగితే మీకు తెలుసా మా అబ్బాయికి స్టేట్ టాపర్ అయ్యాడు అంటే వాడు పరమ మూర్ఖుడైనట్లు లెక్క. అంటే అందరూ మూర్ఖులు అవుతారు, మా అబ్బాయి పరమ మూర్ఖుడయ్యాడు. కానీ వాళ్ళకి సంతోషంగా చెప్పుకుంటాడు. అంటే ఇక్కడ పండితుడు అంటే ఎవరైతే ఈ భౌతిక ఈ ఆత్మ కాలప్రభావం ఉండేటువంటి ఈ సంసారానికి రావడమే మనకు జరిగినటువంటి అశుభమైనటువంటి ఘటన. దేహంతో మనస్సుతో ఈ దేహం కోసం ఈ మనస్సు కోసం ఎవరైతే పరుగులాడుతూ ఉంటారో వాడు మూర్ఖుడు. అంటే మన మనసు చెప్పినట్టు శరీరం చెప్పినట్టు వినకూడదు, పోతూ ఉండడం. గురువు చెప్పినట్టు శాస్త్రం చెప్పినట్టు మనం పోతూ ఉండాలి. కానీ ఎవరైతే నా దేహానికి నా మనస్సుకి నా చెంతకు చేర్చున్నదే నిజమైన జీవన పదం. కాబట్టి ఎవరైతే జీవితంలో భగవత్ ప్రాప్తి, మనం కూడా క్లాస్ ఇచ్చాం కదా అక్కడ జగదీష్ నగర్లో, జీవితం యొక్క లక్ష్యం ఏమిటి ఇక్కడ చదువుతున్నాడు. ఇక్కడ కూడా ఇక్కడ కృష్ణుడు స్వయంగా చదువుతున్నాడు జీవిత లక్ష్యం. ఏమని చదువుతున్నాడు ఆయన? నా చెంతకు చేర్చున్నదే నిజమైన జీవిత పదం, ఇంద్రియ భోగము కుమార్గం, శ్రేయస్సు ప్రేయస్సు. మనం శ్రేయస్సు కోసం ప్రయత్నం చేయాలి. జనాలు ప్రేయస్సు అంటే శరీరానికి దొరికేటువంటి సుఖాల కోసం ఒక బండి పెడతాం, ఏసీ బండి నాన్ ఏసీ బండి, దేనిలో పోయి కూర్చుంటారు? ఏసీ బండి నాన్ ఏసీ బండి రెండు పెడతాం, ఏ బండిలో పోయి కూర్చుంటారు? ఏసీ బండి. అంటే మనం కుమార్గంలో పోతున్నారు, ఇబ్బంది కలుగుతుంటే విరక్తి కలుగుతుంది. ఇబ్బందులకు బాగానే ఉంది, బాగా ఆ బండి యాక్సిడెంట్ అవుతుంది, వదిలిపోయింది, దరిద్రమైంది. అర్థమైంది? అంటే ఎప్పుడే ఇబ్బందుల్ని ఇష్టపడుతూ ఉండాలి భక్తులు. భక్తులు అనేటువంటి వాళ్ళు చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటే మంచిదే, మనకి వైరాగ్యం కలుగుతుంది, అంతే కదా. కాళ్ళు పడిపోతున్నాయట, ఆయన పని చేస్తూ ఉంటుంది, మంచిది. ఇది బతుకంతా ఇదే, స్వామి మీరు మమ్మల్ని ఇంకా ఉద్ధరించండి, అంతే కదా. అంత బాగానే ఉంటే ఒళ్ళు తిప్పుకొని తిరుగుతూ ఉంటారు, బాగానే ఉంటాయి. బాగాలేకపోతే ఎందుకు వచ్చింది స్వామి, అప్పుడు భక్తి వస్తుంది అంటే అక్కడ చెప్పేది. ఎవరైతే శరీరం యొక్క నాకు అది కావాలి ఇది కావాలి ఇట్లాంటి ఆలోచనతో వాళ్ళు కుమార్గం. మనం చూసుకొని నాకు ఎక్కడ భక్తి దొరుకుతుంది అక్కడ నేను కావాలి, ఎక్కడ భక్తులు ఉంటారు, ఎక్కడ భక్తి దొరుకుతుంది, ఎక్కడ భగవంతుడి సేవ దొరుకుతుంది, అక్కడ నాకు శరీరానికి ఇబ్బందులు ఉన్నా కూడా నేను అక్కడే ఉండాలా. ఇక్కడ ఉంటే తెల్లారుదామని లేవాల్సిందే. నేను తెల్లారుదాన్ని గమనిస్తుంటే 4-5 ఎవరో ఎలక్ట్రిక్ హీటర్లు వాడుతున్నట్టున్నారు నీళ్లు వేడి చేసుకోవడానికి. అబద్ధం చెప్పండి, ఇక్కడ ఎవరు వేడి నీళ్ళు వాడుతున్నారు? అదే ఆ కాయలు పెట్టగా లైట్ అంతా అట్ అయిపోతుంది. మళ్ళీ అది తీసిన తర్వాత ఏం చన్నీళ్ళతో పోసుకోలేరా ఏంది? ఏమి ఒంటికి మంచిది, ఉక్కులాగా తయారవుతుంది శరీరం. అట్లా అంటే అదేంది, దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఒళ్ళు నొప్పులు కదా, కొంతమందికి దమ్ము రోగం ఉంటుంది, ఊపిరితిత్తుల రోగం, నెమ్ము రోగం, చనీళ్ళు పోసుకుంటే కొద్దిగా అయిపోతుంది వాళ్ళ గొంతు.
అటువంటి వాళ్ళకి మామూలుగా చన్నీళ్ళతో మనకి ఊపిరితిత్తుల రోగాలు లేకపోతే గొంతు రోగాలు ఏదో కొత్త ఈక్వేషన్ చెబుతుంది. వేడి నీళ్ళు చేస్తే శరీరానికి సుఖంగా శరీర సుఖాన్ని పోదు. అదే అని చెప్పేది ఇక్కడ చెబుతుంది. అవి పట్టించుకోమాకండి. ఏమన్నా రోగం వస్తామంటే చన్నీళ్ళు పోసుకుంటే కొంతమందికి గొంతు ఊపిరి అన్నట్టు ఉంటుంది. ఊపిరి అంటే ఆస్తమా రోగం. అదే ఇంకెవరు చెప్పండి, అబద్ధాలు చెప్పండి. ఇంకెవరు వేడి నీళ్ళు వాడుతుంది, తులసం కూడా వాడుతుంది అండి. గమనిస్తా చక్కని ఎప్పుడైతే ఆ కాయలు బకెట్ నీళ్ళు పెడతారో కరెంట్ లాగుతూ ఉంటుంది. అన్ని లైట్లు డిమ్ అయిపోతాయి. వాళ్ళు అది ఆఫ్ చేయగా వెలుగుతూ ఉంటుంది. అది తెలుస్తాయి. ఎవరు 4-5 ఎవరో వేడి నీళ్ళకి వాళ్ళు కాయిల్స్ పెట్టి ఒకటి పర్మిషన్ తీసుకోండి. ನೀವು పర్మిషన్ తీసుకోకండి. అదే సో ఇక్కడ చదువుతుంది కుమార్గం. ఎవరైతే శరీరానికి అట్లా కావాలి ఇట్లా కావాలా, కొద్దిగా ఇబ్బంది ఉంటే మంచిదే, మనకి విరక్తి కలుగుతుంది, వైరాగ్యంగా ఉంటుంది. కాకపోతే ఏమవుతుందంటాడు, దాని ద్వారా చిత్తం భ్రమితమగును. అంటే అవి లేకపోతే ఇప్పుడు రేపటి నుంచి వాళ్ళ నీళ్ళకి పోతే కొద్ది రోజులు అలవాటు అయ్యాక మళ్ళీ ఆ నొప్పి ఈ నొప్పి అంటే అలవాటు అయితే ఏ నొప్పి, అందుకే అలవాటు అయిపోతుంది. మరి వాళ్ళు ఏమంటారు తెలుసా, మేము కూడా నార్త్ ఇండియాలో ఉన్నాం. ఇప్పుడు 70 ఏళ్ళ దాకా నీళ్ళు పోసుకు అక్కడ ట్యాంక్ నీళ్ళతో చేస్తూ ఉంటాం. ఎట్లా అలవాటు అయితే అట్లా శరీరానికి. కానీ ఎప్పుడైనా మరీ చలిగా ఉంటే కొంతమందికి గుండె దడ రావచ్చు, ఊపిరితిత్తులు, ఒంటికి చల్లగా ఉంటే ఇబ్బంది ఏం లేదు. కానీ గుండె మీద ప్రభావం, దాని మీద ప్రభావం అంటే అప్పుడు ఏమంటారు వాళ్ళు, ట్యాంక్ నీళ్ళు కాకుండా డైరెక్ట్గా మోటార్ వేసుకుని, ఇప్పుడు మనం చూస్తుంటాం డైరెక్ట్గా మోటార్ వేసి వెచ్చగా ఉంటాయి నీళ్ళు. ఓన్లీ ట్యాంక్ నీళ్ళు అయితే అవి చల్లగా ఉంటాయి. నార్త్ ఇండియాలో ఇంకా టెంపరేచర్లు 5 డిగ్రీలు 6 డిగ్రీలు పడిపోతుంది. ఇక్కడ మనకి 25 వస్తేనే మనకి చలిగా ఉన్నట్టు ఉంటుంది. 25 నుంచి కిందకు వస్తుంటే మనకి చలిగా ఉంటుంది. 25 పైన కొద్దిగా పర్వాలేదు అన్నట్టు. 25 డిగ్రీలు సెల్సియస్. కాబట్టి చిత్తం భ్రమితమగును. కానీ చిన్న వాటికనేవి కూడా మనకు అలవాటు అయిపోయి అది దొరకకపోతే చిత్తం భ్రమితమగును. సత్వగుణ ఆధిపత్యమే నిజమైన స్వర్గం. ఎప్పుడైతే ప్రతిదీ ఏం చేస్తున్నా కూడా ఆరోగ్యానికి మంచిదా కాదా, రుచి పక్కన పెట్టి ఇది ఆరోగ్యానికి మంచిదా కాదా, ఏది చేస్తున్నా కూడా ఇది భక్తికి మంచిదా కాదా అంటే దాన్ని సత్వగుణం అంటారు. కాబట్టి సత్వగుణమే నిజమైన స్వర్గం. అంటే సత్వగుణంలో ఉంటే మనం చక్కగా జీవితంలో మనకి ఆత్మానందం మనకి అనుభవానికి వస్తుంది. తమోగుణ ఆధిపత్యం నరకము. తమోగుణం అంటే ఎప్పుడు శరీరం గురించి ఆలోచిస్తూ ఉంటాం. సత్వగుణంలో అంటే ఎప్పుడు ఆత్మ గురించి భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉంటాం. తమోగుణ ఆధిపత్యమే నరకము, సత్వగుణ ఆధిపత్యమే నిజమైన స్వర్గము. జగద్గురువునకు నేనే అందరికీ నిజమైన మిత్రుడను. మనకి కృష్ణుడు కానీ కృష్ణ భక్తులు కానీ వాళ్ళే మనకి నిజమైనటువంటి మిత్రులు. కృష్ణుడు ఎట్లాగో మిత్రుడే భగవంతుడు. కృష్ణ భక్తులు వాళ్ళు చెప్పేది వాళ్ళని చూస్తూ ఉంటే మనకి కూడా కృష్ణ భక్తి చేయాలని. కాబట్టి కృష్ణ భక్తులు కృష్ణుడు మనకి జీవితంలో నిజమైన మిత్రులు. దేహమే ఈ జీవుని యొక్క కారాగారం. కాబట్టి మనం ఆల్రెడీ జైల్లోకి వచ్చేసాం. ఈ దేహమే జీవుని యొక్క కారాగారం. ఉద్ధవ, సత్వగుణ సమన్వితుడే వాస్తవంగా ధనికుడు. కాబట్టి మనం సత్వగుణాన్ని పెంచుకుంటూ ఉంటాం, ధనికులు అవుతున్నట్టు. మిగతా అన్ని
మంచి మనకి జరగడం ప్రారంభమవుతుంది. జీవితంలో సంతృష్టి లేనివాడే నిజమైన దరిద్రుడు. అన్ని పరిస్థితుల్లో మీరు సంతృష్టిగా ఉంటే కంప్లైంట్ లేకుండా, ఈరోజు కేవలం కిచిడీ చట్నీ చేశారు, ఏం కంప్లైంట్ లేదు. ఈ రకంగా దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో పెడితే జీవితంలో సంతృష్టి లేనివాడు దరిద్రుడు. తన ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోలేనివాడు అతడు నీచుడు, అంటే శూద్రుడు బ్రాహ్మణుడు. ఎవరైతే ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోలేడో అతడు నీచమైనటువంటి వ్యక్తి. ఇంద్రియ భోగములు లేనివాడు నిజమైనటువంటి మహారాజు, మహారాజా. అంటే ఈ శరీరాన్ని గెలుచుకున్నవాడే మహారాజు. ఇంద్రియ భోగ ఆసక్తుడు, దానికి విరుద్ధంగా బానిస. ఎవరికైతే బ్రహ్మాండంగా భోగాలు అనుభవించే అవకాశం కలుగుతుంది, అనుభవిస్తున్నాడు, వాడు బానిసలాగా బతుకుతున్నాడు. చూడడానికి వాడు అనుభవిస్తున్నాడు, ఎంజాయ్ చేస్తాడు, కానీ అతని శరీరానికి బానిసై బతుకుతున్నాడు. వద్దవా, ఈ విధంగా నీవు అడిగిన అన్ని విషయాలని నేను వివరించి తిని. అంటే మీరు మళ్ళీ రూమ్కి వెళ్ళి ఇవన్నీ మళ్ళీ చదువుకోవాలి. దరిద్రుడు ఎవడు, పండితుడు ఎవడు, ఎవడు సుఖపడతాడు, ఎవడు కుమార్గంలో ఉన్నాడు, ఎవడు సన్మార్గంలో, భగవంతుడు ఒక్కొక్కటి తేల్చి చెప్పేస్తున్నాడు. ఇక్కడ గుణదోషములను మరింతగా వర్ణించిన అవసరం ఇక ఏమాత్రమూ లేదు. భగవంతుడు ఇంక చెప్పాల్సినంత చెప్పాను. ఎందుకనగా నిరంతర గుణదోష దృష్టియే లౌకిక మంచి చెడులను దాటుటయే ఉత్తమ గుణము. సంసారంలో మన కంట్రోల్లో లేవు, ఏం చూస్తున్నా అటు ఎక్కువ పట్టించుకోకుండా, అది ఉత్తమ గుణం. దేవదేవుడు సహజంగానే అపరిమిత సౌందర్యము, ఐశ్వర్యము, యశస్సు, జ్ఞానము, బలము, వైరాగ్యము అన్ని 6 విభూతులు పూర్తిగా కలిగి ఉండను. కనుక సర్వానంద నిధియగు భగవంతుడి ప్రేమ భక్తిని పొందుటే జీవితం యొక్క అత్యున్నత లాభము. సర్వశక్తి మూలముగు భగవంతునికి అన్యముగా ఏదో ఉన్నది అని మిథ్య భావన, అది అవిద్య. వ్యక్తిగత ఆత్మ పరమాత్మకు భిన్నమని లేదా వేరని ఎవరు తప్పుగా భావించరాదు. కేవలం లజ్జా స్వభావాన్ని కలిగి ఉండుట వినమ్రత కాదు. మనిషి పాపకర్మల నుండి అప్రయత్నముగా విముఖుడైనప్పుడు, అంటే నిజంగా మనకి సిగ్గుంటే మనం చెడు పనులు చేయము. పాపకర్మల నుండి అప్రయత్నముగా, అంటే మనకి మనసులో అటువంటి ఆలోచన విముఖుడైన వాడు లజ్జాస్వరూపుడు లేదా వినయుడు కాగలడు. కృష్ణ చైతన్యమునందు సంతుష్టుడై ఆ విధంగా లౌకిక సుఖము కోరనివాడు లేదా లౌకిక దుఃఖాన్ని కూడా పట్టించుకోనివాడు వాస్తవంగా సుఖవంతుడు. మైథున సుఖానురక్తుడు అత్యంత దీనుడు. భౌతిక బంధం నుంచి బయటపడే పద్ధతి ఎరిగిన వాడే పండితుడు. కృష్ణునితో గల నిత్య సంబంధాన్ని విడిచిపెట్టి దేహంతో, మనస్సుతో, సంఘముతో, జాతితో, కుటుంబముతో మమేకము పొందేవాడు పరమ మూర్ఖుడు. నవీన జాతీయ రహదారియో లేదా ముళ్ళ బురద లేనటువంటి కాళిత్రోవయో అది నిజమైన పథము కాదు. కృష్ణుని చెంతకు చేర్చుటే నిజమైన పథము. అట్లే పలువురు దోపిడీగాళ్ళు లేదా దారి సుంకమును వసూలు చేసేది
కేంద్రములు రహదారులే కుమార్గములు కావు. ఇంద్రియ భోగములో ఘోరమైన మతి భ్రమణముకు దారితీయటే కుమార్గము. అంటే మనం ఇంద్రియాల దారిలో పోయామంటే భయంకరమైనటువంటి ప్రమాదాల్లో పడిపోతాం. ఇంద్రియ భోగములో ఘోరమైన మతి భ్రమణములకు దారితీయను కనుక అది కుమార్గము. సత్వగుణాధిపత్యం నెలకొన్న స్థితియే స్వర్గలోక స్థితి. కానీ ఇంద్రలోకమునందు ఒకప్పుడు రజతమో గుణములు దేవలోక వాతావరణాన్ని కలవరపరచుడును. నరకమనగా కేవలం నరకాలే కావు, తమోగుణం ఆధిపత్యం ఉన్నవి, అవి కూడా నరకమయమగును. నరకాలు ఉన్నాయి. ఇక్కడ తమోగుణంలో మనం బతికితే ఇక్కడే నరకాన్ని చూస్తాం. విశుద్ధ భక్తుడు కృష్ణుని తలచో సుఖముగా ఉండగలడని శివుడు కూడా అభిప్రాయపడ్డాడు. మనల్ని అన్ని ప్రమాదాలను రక్షించడి ప్రామాణిక గురుదేవుడే మన నిజమైన బంధువు, మిత్రుడు. గురువులందరిలో కృష్ణుడే జగద్గురువు. భౌతిక జీవితంలో దేహము మన ఇల్లు కానీ ఇటుకలు సిమెంట్ రాళ్ళు కట్టుతో తయారైన నిర్మాణం కానీ మన సొంత ఇల్లు కాదు. అసంఖ్యాకము సద్గుణములు కలిగిన వాడే ధనికుడు. బ్యాంకులో పెద్ద మొత్తంలో ధనం ఉన్నవాడు కాదు. సంతృష్టి లేనివాడు దరిద్రుడు. దీనిని వేరుగా వివరించే పని లేదు. ఇంద్రియ నిగ్రహం లేనివాడు ఘోరమైన దీనమైన జీవితాన్ని గడుపును. కాగా లౌకిక జీవితం నుండి విరక్తుడైన వాడు వాస్తవానికి మహారాజు లేదా నియామకుడు అగును. నవీన కాలంలో ఐరోపాలో ఇతర దేశాల్లో రాచరిక శేషం ఇంకా కొంత మిగిలి ఉన్నాయి. కానీ అట్టి నామమాత్ర ప్రభువులు తరచుగా నీచ జీవుల యొక్క లక్షణాన్ని కలిగి ఉండుదురు. ఆధ్యాత్మిక స్థితి చేరిన వాడే, సంసారం జయించిన వాడే నిజమైనటువంటి ప్రభువు. లౌకిక జీవనాసక్తుడు వీటికి విపరీతమైన గుణాలని ప్రదర్శించెదరు. ఈ విధంగా అతడి జీవిత తిరోగమనానికి చిహ్నముగా ఈ గుణదోషాల యొక్క మరింత వివరణ అవసరం లేదని పలుకుచో భగవంతుడు తన విశ్లేషణను ఇచ్చట పూర్తి చేయుచున్నాడు. నిజముగా గుణదోషాలను దాటి శుద్ధ కృష్ణ చైతన్యం ముక్తి స్థితించేటే జీవితం యొక్క పరమ ప్రయోజనం. ఈ విషయం రాబోయే అధ్యాయంలో మరింత వివరించబడింది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ